నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తే ఉన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మోహన్ శర్మ రాస్తున్నారు. జపం చేసేటప్పుడు జపమాలను వస్త్రంతో దాస్తారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. జపం చేసేటప్పుడు ఈ జపాన్ని ఎవరూ చూడకూడదు, అది రహస్యాతి రహస్యత్వాత్ అని చెప్పారు. జపతపాదులు ఎప్పుడూ కూడా ఎంతో గోప్యంగా ఉంచాలి. అందరి ఎదురుగుండా కూర్చుని ఏమండో నేను జపమాల తిప్పుతున్నాను మీరు చూడండో అని చూపిస్తూ ప్రదర్శనగా జపం చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి, ధ్వంసం అయిపోతాయట. అందుకని చెప్పాడంటే జపములెల్లా హాని పొందు. అందరి ఎదురుగుండా ప్రదర్శించే జపము, అందరి ఎదురుగుండా చేసేటటువంటి తపము, ఈ రెండు హాని పొందుతాయి అని మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకని ఎప్పుడైనా గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఓ చక్కని సంచిలో పెట్టేసుకుని జపమాల గోప్యంగా చేయాలి. ఇప్పటికి కూడా మీకు గుర్తుందో లేదో గౌడీ మఠం వాళ్ళు అలాగే చేస్తారు. అదొక కఠోర నియమం అది. అలాగే మనకి కోరికలు తీరాలంటే మన వైపు తిప్పుకోవాలి జపమాల ఎప్పుడూ కూడా. జపమాల పూసలు ఇలా మనకేసి తిప్పితే కోరికలు తీరతాయి. అటువైపు తిప్పి చేశారనుకోండి మోక్షం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంత్రం ఎప్పుడు మౌనముగా లోపల చేస్తే శక్తి పెరుగుతుంది. రహస్యంగా జపమాల కనబడకుండా చేస్తే తద్వారా మనం ఈ జన్మలోనే జపసిద్ధి పొందుతాం. ఇవన్నీ కఠోరంగా శివుడు పార్వతికి ఒకప్పుడు ఉపదేశించాడు. మహాభారతంలో అనుశాసనిక పరంలో కూడా ఈ జపాలు చేసే నియమాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ గోప్యంగా ఉంచవలసినవి, అంతేగాని పబ్లిక్గా అరిచి చేయవలసినవి కాదు. మీకు వీలుంటే చూడండి, మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్ర అని ఉంటుంది. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చాలా గొప్పది. అందులో ఏమన్నాడు తెలిసిన, 4 రోడ్ల కూడలిలోనూ పాము పుట్టల పక్కన ఎక్కువ జనం మాట్లాడుకునే చోట, నదుల దగ్గర అందరూ స్నానాలు చేసి బట్టలు ఎలా జాడించి మీద నీళ్లు చల్లే చోట, ఇటువంటి చోట కూర్చుని తపస్సు చెయ్యొద్దు. ఇటువంటి చోట జపమాల బయటికి పెట్టి జపం చెయ్యొద్దు. దీనివల్ల నీకు జపసిద్ధి అవ్వదు, భ్రష్టుడు అయిపోతావు, బుద్ధి పాడైపోతుందని చెప్పారు. నిజంగా చెప్తే కూడా అందులో ఉన్నట్టుగా మనం ఇవాళ చూస్తే తెలుస్తూనే ఉంటుంది. ఏమని, ఇప్పుడు 4 కూర్చుని వెళ్ళేటటువంటి స్థలాలు ఉన్నాయి. రచ్చబండి అంటారు. ఓ చెట్టు చుట్టూతో చప్టా మీద 10 మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటే వీడు అక్కడికి వెళ్ళి ఓం రామ అందామంటే ఏమంటాడు, వాడు ఎంతసేపు రావణాసుడి గురించి మాట్లాడతాడు. వీడు రామ అంటే ఈ రామ అనే నామం చేయలేడు. ఎంతసేపు దృష్టి వాళ్ళు చెప్పే కబుర్ల మీదకి వెళ్ళిపోతుంది. అలాగే 4 రోడ్ల కూడలంటే జంక్షన్ అన్నమాట. అటువంటి చోట కూర్చుని జపం చేస్తే ఇటు నుంచి హారను కొట్టేవాడు ఒకడు, టింగ్ 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 అని పూర్వం సైకిళ్ళు కొట్టేవారు. ఇప్పుడు సైకిళ్ళు ఎక్కడున్నాయి రండి, అసలు సైకిల్ అంటే ఒక వాహనం ఉందనే విషయం మర్చిపోయారు. స్కూటర్లో ఇవో గందరగోళంగా మీద నుంచి పోతుంటే ఏం జపం చేస్తారు? ఇలా 10 మంది కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ ఏం జపం చేయగలుగుతాడు? నదిలో స్నానం చేసి బయటకు వచ్చి ఆ వస్త్రాలు ఇలా జాడిస్తారు. కొంతమంది చూడండి కావాలని మరియు గురువుగారు నెత్తి మీద పోస్తారు అన్నమాట. ఇలా అలాంటి చోట జపం చేద్దామని కూర్చుంటే ఈ నీళ్లు మీదపడినప్పుడల్లా శరీరం ఒక్కసారి జుగుప్సతో కదులుతుంది. అప్పుడు జపం చేయలేము. కాబట్టి ఇలాంటి చోట చెయ్యకండి. ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి. అతి రహస్యంగా జపం చెయ్యండి. మీరు చేసేది చేతులు వేళ్లతో చేస్తే వేళ్ళిలాగా ఒక కండువా కింద పెట్టుకోండి. జపమాలైతే ఓ సంచిలో పెట్టుకోండి. కనపడకుండా జపం చెయ్యండి. దానివల్ల తగిన ఫలితం పొందుతారని స్వయంగా మదాలసా చరిత్రలో కూడా
మదాలస యోగి రాజు అయినటువంటి దత్తాత్రేయుడి బోధ కొడుక్కి చేసింది అలర్కుడికి. ఆ అలర్కుడికే మళ్ళీ దత్తాత్రేయుడు కూడా ఇలాగే చెప్పాడు. కాబట్టి ఎప్పుడు రహస్యంగానే చెయ్యాలి, మరుగ్గానే చెయ్యాలి. అందరెదురుగుండా చేసే జపం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఉషారాణి రాస్తున్నారు. ఇంట్లో గవ్వలు ఆడితే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భంలో కాకుండా అరుగు మీద అడుకోమని చెప్పారు. ఇంటి అరుగు మీద గవ్వల శబ్దం వస్తే దరిద్ర దేవత లోపలికి రాదు. అదే ఇంటి లోపల కనుక గవ్వలు అనవసరంగా శబ్దం చేస్తే, అనవసరంగా అంటే పిచ్చాట్లే కదా, గవ్వలాటని అవేవో వైకుంఠపాడని ఇవన్నీ ఆడుతూ గవ్వలు టపాటపా కొడితే అక్కడ లక్ష్మీదేవి రాదు. అందుకని ఎప్పుడైనా సందేహం లేకుండా మీరు మంచి ప్రశ్న అడిగారు. మీకు ఒకవేళ గవ్వలు ఆడుకోవాలనిపిస్తే ఇంటికి బయట అరుగుంటే, పూర్వం ఇంటికి ముందు అరుగులను ఉండేవాళ్ళండి. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పూర్వం పాఠాలు ఉండేవి. చక్కగా ఇళ్ల ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద పెద్దలు వచ్చి కూర్చునేవారు, ఏవో కబుర్లు చెప్పుకునేవారు. అది పిల్లలకి ఎంతో ఉపయోగపడేది. అలా అరుగుంటే అరుగు మీద చెయ్యండి, లేదా పార్కుల్లోకి పోండి, బాల్కనీ ఉంటే అక్కడికి వెళ్ళండి. అంతే తప్ప ఇంటి లోపల మాత్రం హాలు దగ్గర నుంచి ఇంక ఏ గదిలో కూడా గవ్వలాడడం అంత మంచిది కాదు. దానివల్ల దారిద్ర్యం తొందరగా వస్తుందని మనకి స్వయంగా లక్ష్మీ జ్యేష్ఠాదేవి సంవాదంలో ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సంగమేశ్వర్ రాస్తున్నారు. జంధ్యం ధరించటానికి మార్చటానికి నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఎప్పుడైనా మైలు వచ్చే ఆ మైల శుద్ధి అయిపోయాక ఏ తల్లో తండ్రో ఇలాంటి వాడు ఎవరన్నా వెళ్ళిపోయినా, లేదా కొన్ని పర్వదినాలలో శ్రావణ పూర్ణిమకి జంధ్యాల పూర్ణిమ అంటాం, అలా జంధ్యాల పూర్ణిమ నాడు ఏ విదేశమో అమెరికాయో లండనో ఇలాంటి సముద్రాలు దాటి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక అప్పుడు యజ్ఞోపేతాలు మార్చాలి. ఇవి కాకుండా కూడా యజ్ఞోపేతాలు మార్చే కొన్ని ఘట్టాలు ఉన్నాయి. అవేమిటి? శిథిలం అయిపోతే యజ్ఞోపేతం బాగా పాడైపోయింది, అదేంటో తెలియదు. కొంతమంది మెడలో యజ్ఞోపేతం అంతకంటే దున్నపోతు మెడలో కట్టినటువంటి పలుపు తాడే బాగుంటుంది, అలా తయారు చేస్తారు. అస్సలు ఏనాడు దాన్ని తోమక కుళ్ళు గుడ్డ కింద అసహ్యంగా తయారు చేస్తారు. అలాంటి యజ్ఞోపేతం తక్షణం మార్చకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి సకల సంపదలు జ్ఞానం నశించిపోతుంది. యజ్ఞోపేతం తెగిపోయినప్పుడు కూడా మార్చాలి. ఇవి మార్చడానికి కావలసిన ప్రాథమిక నియమాలు. ఇంకా మార్చేటప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని జీర్ణోపవేతాన్ని విసర్జిస్తున్నాను, కొత్త యజ్ఞోపేతాన్ని ధరిస్తున్నానని 2 మంత్రాలు ఉంటాయి. అవి చదువుకుంటూ వేసుకుంటే మంచిది. మంత్రాలు చేతగా అనుకోండి, అవి కూడా చెప్పేందుకు పురోహితుడు లేకపోతే గాయత్రీ మంత్రపూర్వకంగా ఏది ఆచమన సంకల్పాలు అయిపోయాక, సంకల్పం అయ్యాక ఏం చెప్తాం? నూతన యజ్ఞోపవేత ధారణమహంకరిష్యే అని చెప్పుకొని అప్పుడు కొత్త యజ్ఞోపేతం వేసుకోవాలి. యజ్ఞోపేతం పైనుంచి చేసుకోవాలి, తీసేసేటప్పుడు కింద నుంచి తీసేయాలి. ఇవి యజ్ఞోపవేత ధారణకి సాధారణ నియమాలు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకట్రావు రాస్తున్నారు. ఉయ్యాలలో పిల్లలను మొదటిసారి ఎవరు వేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మేనమామ లేక మేనత్తలు ఉయ్యాలలో పిల్లవాడిని వేస్తే చాలా మంచిదని శాస్త్రం. ఆ విషయం మనకి గర్గ సంహితలో గర్గాచార్యులు వారు చెప్పారు. గర్గాచార్యుడు జ్యోతిష్కుల్లో చాలా పండితుడు అండి, ఇలాంటి శాస్త్రాలు బాగా ఎరిగినవాడు. అందుకే నంద మహారాజు గారు కృష్ణుడిని పెంచిన నందుడు అంటాడు గర్గుణ్ణి చూచి, జ్యోతిశాస్త్రులకెల్ల మేటరివి తేజోమూర్తివి ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవాకర్ణింపు నాపల్కు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే అని నందుడు తన కులపురోహితుడు గర్గుడితో అంటాడు. జ్యోతిశాస్త్రజ్ఞులలో నీ అంత గొప్పవాడు లేడు, కాబట్టే కృష్ణుడికి బలరాముడికి పేర్లు పెట్టు సంస్కారం చేయంటాడు. ఆ గర్గాచార్యులు వారు గర్గ సంహితలో ఏమని చెప్పారు? నాయనలారా, మేనమామ లేక మేనత్త పిల్లల్ని ఉయ్యాల తొట్టిలో వేస్తే ఆ పిల్లలకి కుటుంబ వృద్ధి అవుతుంది, భవిష్యత్తులో బాగా నడకొస్తుంది, చురుగ్గా ఉంటాడు. మేనత్త లేక మేనమామ కాకుండా అంటే వాళ్ళిద్దరూ లేరు బతికి అనుకుందాం, అసలు ఉన్న సమయానికి రాలేకపోయారు.
అటువంటిప్పుడు అమ్మమ్మ కానీ బామ్మ కానీ ఉయ్యాల తొట్టులో వేసిన పిల్లవాళ్ళకి బాగానే ఉంటుందిట. ఇంకా తక్కిన వాళ్ళు వేశారనుకోండి గతి లేక, అప్పుడు పిల్లలు ఏంటనమాట, నిండుమని పట్టుగా 25 ఏళ్ళు ఉండవు. గురువుగారండి నాకు నీరసం అండి, నేను నడవలేకపోతున్నానండి, ఎంత తిన్నా పట్టేవట్లేదండి అని కొంతమంది పాపం ఎప్పుడు అనారోగ్యంతో నీరసంగా ఉంటున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? మేనత్త మేనమామ లేక అమ్మమ్మ బామ్మలో కాకుండా ఎవరిలో బయట వాళ్ళు కనుక ఉయ్యాల తొట్టులో వేస్తే పిల్లలకి పెద్ద అయ్యాక ఉత్సాహం ఉండదని, నీరసం వస్తుందని శాస్త్రం. గర్గుడు చెప్పిన మాట, నేనేమి ఇవేం సొంత పెత్తనంతో చెబుతున్నవి కావు. అందుకనే పాప అనాథలైనటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరో పెంచుతారు కదా, ఎవరో ఒకళ్ళు ఉయ్యాల్లో వేస్తే కొంత తేడా వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు దానికి కూడా విరుగుడు చెప్పారమ్మా. ఏమిటంటే ఇప్పుడు పిల్లవాడికి కన్న తల్లి తండ్రి ఎవరో తెలియదు, అనాథాశ్రమంలో పెరిగాడు. అటువంటిప్పుడు కృష్ణనామస్మరణ పూర్వకంగా, భగవన్నామస్మరణ పూర్వకంగా ఉయ్యాల్లో వేస్తే మాత్రం ఈ నీరసాదులు లేకుండా సముత్సాహంతో ఉంటాడు. అందుకే ఎప్పుడూ కూడా ఉయ్యాల తొట్టులో వేసేటప్పుడు కృష్ణుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ నామస్మరణ కానీ చెయ్యాలి. పిల్లల్ని ఎప్పుడు ఉయ్యాల్లో వేసినా సరే చక్కగా జో జో కమలదళే క్షణ జో జో మురుగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందువదన జో జో ఎన్నుచున్నని పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఈ పద్యం చదువుతూ వేసేవారు. అప్పుడు పిల్లవాడు పెద్ద పెట్టిన అరవకూడదు, మళ్ళీ జా జో అంటే వాడు అవతల ఢామని లేచిపోతాడు. కొంచెం మెల్లగా సౌమ్యంగా పాడుతూ ఊపితే ఆ పిల్లవాడికి ఈ కృష్ణుడి యొక్క లక్షణాలు వస్తాయి. అప్పుడు వాడు ఉత్సాహంగా ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మేనత్త మేనమామలు తప్పితే అమ్మమ్మ బామ్మలు వాళ్ళెవ్వరూ లేని దిక్కులేని వాడైతే ఉయ్యాల తొట్టులో వేసిన కాసేపు ఏదో ఒక వంకతో కృష్ణనామస్మరణ చేయాలి. ఇలా చేసి ఉయ్యాల్లో వేయడం మంచిది. ఇవేమీ లేకుండా ఉయ్యాల్లో వేస్తే ఈ పిల్లలు భవిష్యత్తులో ఎప్పుడూ నీరసంగా ఉంటారు. వాడికి కారు ఫ్రంట్ సీట్ ఇచ్చినా సరే అలా బిగుసోపోయి కూర్చుంటాడు, చూడలేడు, నిద్రపోతాడు. అందుకని ఇక మీదట ఎవరైనా సరే ఈ పద్ధతి పాటిస్తే అన్ని రకాలుగా భవిష్యత్తు బాగుంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నితిన్ కుమార్ రాస్తున్నారు, దేవి ఖడ్గమాల చదవటానికి నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవీ ఖడ్గమాల చదవడానికి మొట్టమొదటి నియమం కడు భక్తి, అతిభక్తి ఉండాలి. శ్రద్ధతో భక్తితో ఉన్నవాళ్ళు ఎవరైనా పారాయణ చేయడానికి పనికొస్తారు. స్త్రీవాద పురుష కశ్చిత్ అంటే ఎవడైనా స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ ఎవరైనా ఖడ్గమాల పారాయణ చేయడానికి అర్హులే. వారికి భక్తి ఉండాలి. గురూపదేశం విద్య ఉన్నవాళ్ళు, గురువుల ద్వారా మంత్రాన్ని పొందిన వాళ్ళైతే ఇంకా తొందరగా దానివల్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఇకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి. స్నానము చెయ్యకుండా ఎట్టి పరిస్థితులలో ఖడ్గమాల చేయకూడదు. బయటున్న ఆడవాళ్ళు 4 రోజుల పాటు పారాయణ చేయకూడదు. మైల ఉన్న కాలములో మాట వరసకు కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు. ఖడ్గమాల చాలా శక్తివంతమైనది. ఖడ్గమాల స్తోత్రం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరూ మాట్లాడకుండా చూసుకోవాలి. ఎవరన్నా మాట్లాడితే దానివల్ల కూడా అవతలాలు కొంచెం బెడిసి కొడుతుంది, ప్రమాదం అన్నమాట. కొన్ని నియమాలు ప్రధానమైనవి. ఖడ్గమాల పారాయణ చేసిన వాడు ఆ రోజుకి మాంసాహారం తినకూడదని ఒక శాస్త్రం ఒకటి ఉన్నది. ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసిన వాడు మాంసాహారం తీసుకోకూడదు. అదొకటి జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకొక రహస్యం చెప్పనా, ఏ కోరికలు లేకుండా ఉన్నవాడైతే వాడికి పెద్దగా నియమాలు ఉండవు. ఇవన్నీ కోరికలు ఉన్నవాళ్ళకే నియమాలు. కొంతమంది నిష్కాములు, అంటే మాకేం వద్దు అమ్మవారిని అనుగ్రహం చాలంటారే, అటువంటి వాళ్ళకి పెద్దగా నియమాలు అక్కర్లా. వాళ్ళకి సాధారణ నియమాలు అశుచిగా ఉన్నప్పుడు మాత్రం చేయకుండా ఉంటే చాలు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా చంద్రమౌళి రాస్తున్నారు, ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎన్ని రోజులు దీపారాధన చేయకూడదు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక వ్యక్తి చచ్చిపోయిన వెంటనే ఏం చేయాలి అసలు నిజానికి? ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అతన్ని ఇంటి దగ్గర పడుకోబెట్టాం. పడుకోబెట్టగానే ఏం చేస్తారు? తల దగ్గర దీపం వెలిగిస్తారు. అవునా? మొన్న మా అమ్మగారు ఎక్కడో బెంగళూరులో వెళ్ళిపోయారు. మా ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారం చేసాం. వెంటనే ముందు తల దగ్గర వెలిగించవలసిన దీపం. ఇంట్లో చచ్చిపోయిన వెంటనే ముందు దీపం వెలిగించండి నాయన, ఆ తర్వాతే మిగతా పనులు చేయండి అంటే ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయాక దీపారాధన చేయకూడదని కొంతమంది ఈ మధ్యన ప్రచారం చేస్తున్నారు. మహాపాపాల్లో కల్లా పాపం దీపారాధన చెయ్యకపోవటం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో వ్యక్తి లోపలైనా బయటైనా సరే మొత్తమే చచ్చిపోతే, ఒక్కొక్కసారి ఏమిటి ఇంట్లోనే మంచం మీదే చచ్చిపోతారు కదా, అలాంటప్పుడు ఆ ఇంటిలో
శవాన్ని ఉంచి కూడా దీపం వెలిగించాలి, శవం వెళ్ళిపోయిన తర్వాత దహనం అయిపోయాక కూడా 11 రోజులు కూడా దీపం వెలిగించవలసింది, అఖండ జ్యోతి వెలిగించాలి. అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసి ముందు చెయ్యవలసిందే దీపారాధన. దీపారాధన మాత్రం మనిషి బ్రతికున్నా చనిపోయినా చెయ్యాలి. చచ్చిపోయినప్పుడు చేసే దీపారాధనకి శివజ్యోతి అని పేరు. ఆ తర్వాత శుద్ధి అయిన తర్వాత ఇంట్లో వెలిగించే దీపారాధనకి అంబాజ్యోతి అని పేరు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లా. మంత్రశాస్త్రం ఏం చెబుతున్నదంటే చచ్చిపోయినప్పుడు శివజ్యోతిని వెలిగిస్తాం. ఎందుకంటే ఈ శవంలో కలవాలి గనక, శవం అవ్వాలి గనక. ఆ తర్వాత వెలిగేది అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు జ్యోతిస్వరూపిణి, అమ్మవారికే పేరు కదా, ఆవిడ అఖండ జ్యోతిస్వరూపిణి, శక్తిస్వరూపిణి. అందువల్ల శుద్ధి అయ్యాక వెలిగించే దీపం జ్యోతి. కాబట్టి దీపము వెలిగించని ఇల్లు శ్మశాన సదృశ్యం అయిపోతుంది. ఈ రోజు నుంచి అందరూ కూడా ఇలాంటి అనుమానాలు విడిచిపెట్టండి. శవం అక్కడ ఉండగా కూడా తల దగ్గర దీపం వెలిగించండి. అయిపోయిన తర్వాత కూడా 11 రోజులు దీపం వెలిగించవలసిందే. ఆ తర్వాత ఇల్లు శుద్ధి చేశాక కొత్త నూనె లేక కొత్త ఆవు నెయ్యి వేసి కొత్త ఒత్తులు వేసి, పాత ఇంట్లో ఉన్న పనికిరం, ఇంట్లో కట్ట ఉంది, ఒత్తులు కట్ట, ఒకసారి ఇంట్లో శవం వెళ్ళిపోయాక ఈ పాత కట్ట కాకుండా కొత్త ఒత్తులు కట్ట తెప్పించుకుని దానితో దీపారాధన చేస్తే ఆ ఇల్లు ఆ రోజు నుంచి లక్ష్మీ నిలయం అవుతుంది, శుభాలకు నిలయం అవుతుంది. కాబట్టి దీపారాధన మాత్రం ఏ పరిస్థితుల్లో అయినా కొనసాగవలసినదే. మరో ఉత్తరం చూద్దామండి. రాజోల నుంచి రాజు రాస్తున్నారు. మాంసాహారం తిన్న రోజు ప్రసాదాలు స్వీకరించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్నానం చేసి గుళ్ళోకి వెడితే ప్రసాదం తినచ్చు. అలాగే ఒక్కొక్కసారి స్నానం చేయలేక పక్కింటికి వెళ్ళామనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రసాదం ఇస్తే ప్రసాదం తిరస్కరించకూడదు కనుక ఆ ఇంట్లో కాసిన తులసిలో కలిపిన నీళ్లు నెత్తి మీద ఒక 3 సార్లు చల్లించుకుంటే, తులసి ఎప్పుడు నెత్తి మీద వేసుకోకూడదు కానీ తులసి జలం చల్లచ్చు. తులసి జలం నెత్తి మీద చల్లుకుంటే వాడు పరమ పవిత్రమూర్తి, శుద్ధమూర్తి అవుతాడు. ఆయన శరీరం క్షాళనం అయిపోయినది. ఒక మాంసాహారం అంటేనంటే మద్యం తాగిన వాడు కూడా నెత్తి మీద తులసిలో కలిపిన నీరు కొంచెం నెత్తి మీద చల్లుకుంటే వాడు శుద్ధి అయిపోయినట్టే. అటువంటి వాడు ప్రసాదం తీసుకోవడానికి పనికొస్తాడు. కాబట్టి స్నానము చేసి లేక ఏదైనా పవిత్ర జలం నెత్తి మీద చల్లించుకున్నటువంటి వాళ్ళు ఏ ఆహారం తిన్నా, తినకూడనిది తిన్నా, తాగకూడనిది తాగినా అటువంటి వారు ప్రసాదం తీసుకోవడానికి పనికొస్తారు. దేవప్రసాదం దేన్నైనా శుద్ధి చేస్తుంది. మనిషిని పవిత్రుని చేయడం కోసమే భగవంతుని యొక్క ప్రసాదాన్ని మనకి తినమని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు చెప్పాడు. కాబట్టి నిశ్చింతగా ఈ పని చేసి తినవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఉషారాణి రాస్తున్నారు. ఇంట్లో గవ్వలు ఆడితే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భంలో కాకుండా అరుగు మీద ఆడుకోమని చెప్పారు. ఇంటి అరుగు మీద గవ్వల శబ్దం వస్తే దరిద్ర దేవత లోపలికి రాదు. అదే ఇంటి లోపల కనుక గవ్వలు అనవసరంగా శబ్దం చేస్తే, అనవసరంగా అంటే పిచ్చాట్లే కదా, గవ్వలాటని అవేవో వైకుంఠపాడని ఇవన్నీ ఆడుతూ గవ్వలు టపాటపా కొడితే అక్కడ లక్ష్మీదేవి రాదు. అందుకని ఎప్పుడైనా సందేహం లేకుండా మీరు మంచి ప్రశ్న అడిగారు. మీకు ఒకవేళ గవ్వలు ఆడుకోవాలనిపిస్తే ఇంటికి బయట అరుగుంటే, పూర్వం ఇంటికి ముందు అరుగులను ఉండేవాళ్ళండి. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పూర్వం పాఠాలు ఉండేవి. చక్కగా ఇళ్ల ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద పెద్దలు వచ్చి కూర్చునేవారు, ఏవో కబుర్లు చెప్పుకునేవారు. అది పిల్లలకి ఎంతో ఉపయోగపడేది. అలా అరుగుంటే అరుగు మీద చెయ్యండి, లేదా పార్కుల్లోకి పోండి, బాల్కనీ ఉంటే అక్కడికి వెళ్ళండి. అంతే తప్ప ఇంటి లోపల మాత్రం హాలు దగ్గర నుంచి ఇంక ఏ గదిలో కూడా గవ్వలాడడం అంత మంచిది కాదు. దానివల్ల దారిద్ర్యం తొందరగా వస్తుందని మనకి స్వయంగా లక్ష్మీ జ్యేష్ఠాదేవి సంవాదంలో ఉంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.